ఎవరు? నువ్వు ఒకటివి. నేనా గీతని? ఎప్పుడమ్మా రావడం? ఇప్పుడే తగలడుతున్నాను. ఏమిటే గీత, ఉత్తరం పత్రం లేకుండా ఇంత హడావిడిగా ఊడిపడ్డా? అల్లుడి గారేరి? ఆయన సిగ్గు సిరువుని మనిషి కనుక రాలేదు. నాకు ఆ రెండు తగలడలేదు కనుక నేను ఒక్కదాన్ని తగలడ్డా. అదేమిటే అలా మాట్లాడతావు? లేకపోతే ఏమిటబ్బా, ఆయనకు పెళ్లిలో పెడతానన్న స్కూటర్ ఇంత దాకా తగలట్లేదు. పోనీ కట్నం బాకి 20,000 తగలెట్టారో అది లేదు. నీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని చిరుబుర్రులు ఆడుతున్నావు గానీ నీ ఆడపడుచు పెళ్లికి మీ అన్నయ్య 25,000 సహాయం చేశాడు కదే. సాయం చేస్తే అది సాయం కిందకే వస్తుంది గానీ కట్నం కిందకి వెళ్ళకొస్తుంది. ఏమక్క ఇదేనా రావటం? లేదు, 3 రోజులు ఆడే తగలడి అటక మీద దాక్కున్నాను. అదేమిటే, అది ఎంతో ప్రేమగా పలకరిస్తే నీ కోపమంతా దాని మీద చూపిస్తావే? లేకపోతే ఏంటమ్మా, చేతిలో పెట్టి తగలబెడితే ఎప్పుడు తగలడ్డావని అడుగుతుందేంటి? ఈ పెట్టి లోపల తగలెట్టి కాస్త కాఫీ నా మొఖం తగలెట్టు. కళ్ళు లేవని లోపల కూర్చో గుమ్మంలో ఏంటి నాన్న అసహ్యంగా కాపలా కుక్కలా? అమ్మలోసారి పిల్లవే. అబ్బా, పెట్టుపోతులు ఎలాగూ తగలట్లేదు. కనీసం పట్నంలో ఉన్న ఇల్లైనా మీ అల్లుడి పైన తగలెడితే మా అత్త నోరు మూసుకొని తగలెడిదిగా. ఉన్న ఇల్లు కాస్త మీ ఆయన పైన రాసేస్తే మేమంతా ఎక్కడ ఉండాలి? ఈ ఇల్లు ఉందిగా. నీ పెళ్లికి ఇంటి మీద అప్పు చేశాం, అది తీర్చలేదని ఆ సోమరాజు కోర్టులో దావా వేసి డిగ్రీ కూడా తెచ్చుకున్నాడు. రంగాపురం గ్రామ కాపడస్తుడైన అల్లిపిల్లి ఆంజనేయులు అదే గ్రామ కాపడస్తుడైన సొంటుకొమ్మి సోమరాజు దగ్గర తీసుకున్న అప్పు, దాని మీద వడ్డీ సకాలంలో చెల్లించనందున సదరు ఆసామి ఆధీనంలో ఉన్న సర్వే నెంబరు 1358లో గల 32వ నెంబరు గల ఇల్లు సివిల్ కోడ్ 2164 ప్రకారం రేపు సాయంత్రం 4 గంటలకు బహిరంగంగా వేలం వేయబడుతుందో. ఈ సొంటికొమ్ము సోమరాజుతో పెట్టుకుంటే ముప్ప తిప్పలో పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి ఇల్లు పీకి పందిరేస్తాడని సంగతి ఎప్పటికైనా తెలుసుకోరా అల్లిపిల్లి ఆంజనేయులు. అందరూ ఆంజనేయులు ఎక్కడ? ఏమయ్యా కండక్టర్, ఏంటిది? బస్ సర్వీస్ రూల్ నెంబర్ 14 సెక్షన్ బి ప్రకారం ఇంత ఓవర్లోడ్ చేయటం, చిల్లర ఇవ్వకుండా ఎగ్గొట్టడం చాలా పెద్ద నేరం. ఈ సంగతి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టారంటే చిరిగిపోద్ది. పడి పడి ఉన్నాను. ఈ పట్టం నాకేం కొత్తగా? పట్టంతో పాటు మమ్మల్ని పడగొట్టావు కదయ్యా. ఇప్పుడు ఆ బస్సు వెళ్ళిపోయింది, మేము ఎలా చావటం? 420 బస్సు ఉంది, అందులో చావండి. ఆంజనేయులు బావా, ఆంజనేయులు బావా, ఆంజనేయులు బావా. బావా, నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? గొడుగుచ్చు కొట్టా కోరుకుండా అయిపోతాం. సరే, నువ్వు అట్ట పట్టం వెళ్ళగనక రేట్ ఏంటో తెలుసా? ఏమైంది? మీ ఇల్లు జప్తు చేయిస్తానని ఆ సోమరాజు ఆ కోర్టు చేత దండోర ఏం చేశాడు? నేనేమన్నా తక్కువ తిన్నానా? అదే కోర్టు వాళ్ళ చేత సోమరాజు గారి డిగ్రీ చల్లకుండా ఒక్క ఇంజక్షన్ పడిపించాను. భయపడ్డావా? నవ్వే. నీ నవ్వు అట్టగెడుతులే. సరే, ఆసుపత్రిలో ఇచ్చినట్టు కోర్టులో కూడా ఇండిషన్లు ఇస్తారా? ఇది మనుషులకు పొడిచే ఇంజక్షన్ కాదు, ఇంజక్షన్ ఆర్డర్ అన్నమాట. ఈ దెబ్బతో మా ఇల్లు వేలం వేద్దాం అనుకున్న సోమరాజు గారి ఆట కట్టు. అర్థమైందా? నాకు అర్థమైంది. ఏ గౌరీ, ఇందాక మీ కిటికీ దగ్గర నిలబడి ఉష్ పిలిస్తే పలకమే? మా అక్క ఇంట్లో ఉంటే ఎలా పలకను? అయ్యి బాబాయ్, మా అన్నయ్య. ఏంటో మా చెల్లితో మాట్లాడతాం? ఏమీ లేదా? దొంగ వేషాలు వేస్తావరా? పెళ్లిగానే ఆడపిల్లల్ని బరిలోకి రాగావని టీజింగ్ అండ్ చీటింగ్ యాక్ట్ కింద నీ మీద కేసు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోద్ది. నీ చెల్లెలు నేను ప్రేమిస్తున్నాను, కావాలంటే కేసు వేసుకో. నీ అబ్బా, అసలు అయ్యా వీటిని ఎందుకు అనాలి? మన బంగారం మంచిదైతే ఇంటికెళ్ళి దాని సంగతి తేల్చేస్తా. ఎవరు? నేను నాన్న ఆంజనేయుల్ని. గౌరీ, గౌరీ ఎలా? ఏంటన్నయ్యా? ఏంటా తిరిగిచ్చి కొట్టారంటే? ఆ పుల్లపై కొడుకు పెద్దపైతో ఏంటా మాటలు? ఏంటా అడిగానమ్మా? ఇది ఈ సంగతి తర్వాత చూద్దాం, ముందు ఆ గేస్ సంగతి చూడు. అదెప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఇల్లు పీకి పందిరేస్తుంది. ఈసారి ఇలాంటి వెధవ వేషాలు వేసామంటే నేను చదువు మనిపిస్తున్నాను కదే, పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. గీత, ఎప్పుడు వచ్చావమ్మా? ఎప్పుడు తగలెడ్డావని కాదురా, ఎందుకు తగలెడ్డావని అడుగు. డబ్బు కొంచెం సర్దుబాటు కాక. సర్దుబాటు కాక? అంత సర్దుబాటు చేయలేని వాడిని నీ బావగారికి అత్తగలెడతానని ఇత్తగలెడతానని ఎందుకు చెప్పాలి? వాళ్ళు నా చేతి ఇన్నిసార్లు అడిగిస్తుంటే నీకెలా ఉందో గాని నాకు మాత్రం పొడుచు చావాలనుంది. చూడు గీత, నీకంటే పెద్దవాడితో అలాగేనా మాట్లాడడం? పెద్దరికం నిలబెట్టుకులేని వాడితో ఇలాగే మాట్లాడాలమ్మా. చాలా నోర్మై. ఎందుకు మొయ్యాలి? ఏళ్ళు రాగానే సరికాదమ్మా. తాడు చెట్టుకు వస్తే 90 ఏళ్ళు ఎందుకు? బాగా చెప్పావు గీత. వాడు 8 సంవత్సరాల కుర్రాడిగా ఉన్నప్పుడు మీ నాన్నగారు బ్లాక్ ఆఫీస్ లో కొని ఆ కొబ్బరి చెట్టు నాటారు. ఇప్పటికి 22 ఏళ్ళయింది. అంటే వాడికి ఎన్నేళ్ళు వచ్చాయో ఆలోచించు. తన పెళ్లి సంగతి మర్చిపోయి నీకిస్తానన్న కట్నాల కోసం, ఈ సంసారం కోసం పడరాని పాటలు పడుతున్నాడే. అలాంటి వాడిని పట్టుకుని ఏళ్ళు వచ్చాయని తిడుతున్నావు.
అయినా నిన్న అనాల్సిన పని లేదమ్మా. వాడు ఏం మంచి చేసినా వాడు తలరాతే అంత. అమ్మా, ఏంట్రా? నాకు సుప్రీంకోర్టు లాంటి ఐడియా వచ్చింది. నీకేం వచ్చినా పట్లేవరా? ఏంటి మళ్ళీ అప్పు చేసి దాని ముడుపు చెల్లిస్తానంటావు? అప్ప ఉన్న అప్పులే తీర్చకపోతే ఈ ఊళ్ళో మనకు అప్పిచ్చేవాడెవడే? నాది హైకోర్టు బ్రెయిన్ కదా, ఫుల్ బెంచ్ ఐడియా ఒకటి వేశాను. సర్లేరా, ఏమిటది? పట్నంలో ఉన్న మన వాటా పోర్షన్. అమ్మేస్తావా? థ్యాంక్స్ నాన్న. ఈయనొకడు పడుకున్నప్పుడు కూడా దేశభక్తి. ఆ పోర్షన్ అమ్మేసి మన అప్పులన్నీ తీర్చేస్తానమ్మా. అదేంట్రా? అమ్మా, పెదనాన్న చిన్నాన్న అమ్మగాలేంది, మనం అమ్మితే తప్పే ఉందమ్మా. ఎవరది? నేనే. అలా తలుపు చోటు నుంచి వినకపోతే ఇక్కడికి వచ్చి వినొచ్చుగా. చాటుగా నిల్చుని వినాల్సిన కర్మ నాకేం పట్టింది? ఎలాగో ఇల్లు అమ్మేస్తున్నారు కదా, దాంతోనైనా మా బాకీ తగిలేట ఆలోచన చేస్తున్నారా లేదా అని వింటున్నాను. నాన్నగారి పోర్షన్ అమ్మేసిన డబ్బుతో మీ అప్పులు తీర్చేస్తాను. ఒకవేళ అలా తీర్చలేకపోతే మమ్మల్ని అందరినీ బయటికి గెంటేసి ఈ ఇల్లు వేలం వేసి మీ అప్పులు తీర్చుకోండి. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. బాబాయ్, పట్నంలో ఉన్న ఇల్లు అమ్మడానికి మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు. దాన్ని అమ్మే హక్కు అధికారం నాకున్నాయి. దాన్ని అమ్మి పారేసి ఈ సొంటి కొమ్ము సోమరాజు బాకి అతను మోహన కొడతాను. అంతేగా మరి. అంతే మరి. నువ్వు కొడతావయ్యా, కానీ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు ఖాళీ చేయకుండా ఏ గాడిద కొడుకైనా ఆ ఇల్లు కొంటాడా అని ఈ సంగతి ఆలోచించావా? చింతవే, చించవు. చూసావా బాబాయ్ ఎలా చించుకుంటున్నాడు? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మా నాన్నగారికి బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒక్క కార్డు ముక్క రాసేస్తే వెంటనే ఖాళీ చేసి పారేస్తారు. నన్ను నమ్మండి. ఏమంటావు? అంతేగా మరి. అంతే మరి. ఏమయ్యా అల్లిపిల్లి ఆంజనేయులు, నేను సొంటుకొమ్మ సోమరాజు అనుకున్నావా లేకపోతే సోంబరి గారి సోమరాజు అనుకున్నావా? ఏం బాబాయ్? అంతేగా మరి. మరి 10 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు నువ్వు ఇలా ఉత్తరం రాయగానే అలా ఖాళీ చేసి వెళ్ళిపోతారా? ఈ సంగతి ఆలోచించావా? చింతవే, చించవు. బాబాయ్, నేను ఖాళీ చేయిస్తాను అంటున్నాను, ఆయన ఖాళీ చేయరు అంటున్నాడు. ఒక్క నెల రోజుల టైం నాకు ఇవ్వండి. ఒకవేళ నేను ఖాళీ చేయించలేకపోయాను అనుకోండి, అప్పుడు ఎలాగూ ఇల్లు వేలేస్తానన్నారు కదా, అప్పుడే వేల వేసుకోమనండి. ఏమంటావు? అంతేగా మరి. అంతే మరి. ఏమండి మీరు అంతే కదా మరి అన్నిసార్లు అంటుంటే నా పని ఇంత సంగతులు అయిపోతుంది. అయినా ఏమిటండి, రేపు ఉదయం వాళ్ళ ఇల్లు వేలం వేయించడానికి కోర్టు నుంచి డిగ్రీ తెచ్చుకున్నారు. దాన్ని ఆపించడానికి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చాను అని చెప్పి ఊరంతా తాంతం వేయించాడు. అందరూ దాని గురించి గుసగుసలు అడుగులో చేశాడు. కానీ ఇంజక్షన్ ఆర్డర్ ఎక్కడుందో ఏమిటో మీకు గాని నాకు గాని ఎవరికి తెలియదు. సోమరాజు, నెల రోజుల లోపల నీ బాకీ తీరుస్తానని అతను అంటున్నాడయ్యా. అలా తీర్చిన పక్షంలో నేను దగ్గరుండి అతని ఇల్లు వేలం వేయాలయ్యా. ఒకవేళ లేకపోతే కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టి నన్ను చించుకోండి, వస్తాను. రే, నువ్వు నిజంగా తీర్చకపోతే అలాగే తిరిగిపోద్ది. గుర్తుంచుకో, ఒక్క నెల టైం. అయ్యయ్యో ఈ సంసారమునే ఈడగజాలను రామయ్య, పసుపు కుంకుమ ఉండి కూడా మగరిక్కులేక నేనింటినయ్య. పెళ్ళిడొచ్చిన పిల్ల మీద సంపాదన భారం పడ్డదయా. 2, 3 చిన్న పిల్లలు చేతి కంది రాలేదయ్యా. అక్క, నాకు స్కూల్ టైం అవుతుంది, జడేయక్క. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, అమ్మను వేయమని చెప్పే. అమ్మ దేవుని తిడుతూ పాట పాడుతుంది, ఇప్పుడు జడేయడానికి వీలేదంట. అయ్యో, ఈ పూటకి పప్పు అన్నంత సరిపెట్టుకుందాం అనుకుంటే పప్పు కాస్త మాడిపోయింది. అక్క, నా నిక్కర్ గుండీలో మళ్ళీ పట్టుకొని తెగిపోయాయి. తెగిపోతే అమ్మను కుట్టమని చెప్పరా? అమ్మ దేవుని తిడుతూ పూజ చేస్తోంది. పూజ పూజ పూజ, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ పూజలే. రండి. ఎంతసేపు ఆ రావుణ్ణి అది చేయలేదు ఇది చేయలేదు అని అడగలేదు తప్ప ఇంట్లో పనులేం పట్టించుకోవమ్మా. మన గురించి ఏమీ పట్టించుకోవట్లేదనే ఆ రాముడిని అడగాల్సినంతా అడిగేస్తున్నానమ్మా. నువ్వు అడుగుతున్నావు బానే ఉంది. నేను ఆఫీస్కి లేట్ గా వెళ్తే హాఫ్ డే లీవ్ కట్ చేస్తారు. అది ఆ దేవుడు ఆపుతాడా? దీనికి జడ ఆ దేవుడు వేస్తాడా? వాడి గుండెలు ఆ దేవుడు కుడతాడా? ఇవన్నీ మనం చేసుకోవాల్సిన పనులమ్మా. అవే మాటలమ్మా. ఆ శ్రీరామచంద్రుడు తలుచుకుంటే జరగదంటూ ఏముంది? సరేలే, నీతో చెప్పే కంటే ఆ పనులేవో నేనే చేసుకుంటే బెటర్. అమ్మో, 9 అయిపోయింది. ఆహా, శ్రీరామచంద్ర ప్రభు, 9 అవగానే టాంగని 9 కొట్టేశావు కదయ్యా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ అమ్మాయి ఇవాళ కూడా లేట్ అన్నమాట. నేను అసలే పిచ్చి కుక్కని. రాగానే నా రూమ్ పంపించు, చెప్తా.
గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఆఫీస్ టైం అంటే 9. మళ్ళీ నువ్వు ఆలస్యంగా వచ్చావు. చెప్పేది ఏముంది, వెళ్ళి ఎండీని కలిసిరా. రబ్బిష్, ఐ సే రబ్బిష్. మేడం గారు వచ్చారే, రండి కూర్చోండి మేడం గారు. నేనేం పిచ్చి కుక్కని కాను, ప్లీజ్ సిట్ డౌన్. అవును, రూమ్ నుంచి ఇంకా ఏ కేకలు వినపట్టలేదే. బాంబు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుందండి. డోంట్ టాక్ రబ్బిష్. నేనేం పిచ్చి కుక్కని కాను. ఎన్నిసార్లు నీ సాకులు నమ్మంటావు? ఆలస్యానికి అర్థం ఉండాలి. ఇంకోసారి ఇలా ఆలస్యం అయితే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను అసలే పిచ్చి కుక్కని. యూఆర్ వెల్కమ్ టు గెట్ అవుట్. ఎప్పుడు చూసినా నీలాగా ఎండిపోయిన వంకాయలు తీసుకొస్తావు గానీ నవనవలాడే వంకాయలు ఒకసారి తీసుకురావే. మీకు లెటర్. అద్దె కొంపను ఖాళీ చేయమని పిడుగులాటి వార్తొచ్చెనయా. అద్దె కొంపను ఖాళీ చేయమని పిడుగులాటి వార్తొచ్చెనయా. నీవే దిక్కు నీవే మొక్కు రక్షింపు రఘురామయ్య, మను రక్షింపు రఘురామయ్య. ఎవరా సార్ ఉత్తరం? తులసమ్మ గారిని వెంటనే ఇల్లు ఖాళీ చేయమని వాళ్ళ ఇంటి ఓనర్ ఉత్తరం రాశాడు. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. వన్ మినిట్, ఇప్పుడే వస్తా. వేరే టైమో, త్వరగా రండి. అలాగే అలాగే. తులసమ్మ గారు ఉన్నారు ఇంట్లో. చీటీ కంపెనీ నుంచా? నన్ను చూస్తే చీటీ కంపెనీ వాళ్ళ కనిపిస్తున్నానా? అసలు నువ్వు తులసమ్మ గారు అమ్మాయివేనా? అవును. ఏంటంట? అయితే వెళ్ళి మీ అమ్మగారు మీలో. కోపడకండి సార్, ముందు మీరెవరో తేలితే కానీ. పిల్ల, లోపలికి వెళ్ళి హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు గారు వచ్చారని మీ అమ్మతో చెప్పు. వెళ్ళు, వెళ్ళా. ఓ, నువ్వు ఎవరయ్యా పొద్దున్న నిద్ర పాడు చేసావు? ఈ చూపేంటయ్యా దొంగోళ్ళు పెట్టేవాళ్ళు. నేను ఇంటి ఓనర్ని. అమ్మా, ఇప్పుడు ఎలాగే? ఏంటమ్మా అలా వణికిపోతున్నావు? ఆయన వస్తే ఏం చెప్పాలో ముందే అనుకున్నాగా, ఆ మాట చెప్పు. అమ్మో, అలా చెప్పడం తప్పదంటావా? అయితే నువ్వే వెళ్ళి చెప్పు. ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు ఒక్క మాట చెప్పే, మిగతా సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదండి. ఎందుకు ఖాళీ చేయరండి? ఇల్లు ఖాళీ చేయడానికి ఇది మీ సొంత ఇల్లా? అయినా ఇల్లు ఖాళీ చేయమని 4 రోజుల క్రితం ఉత్తరం రాశాను కదా. ఇప్పుడు ఖాళీ చేయరని తెగేసి చెప్తున్నారంటే గత్యంతరం లేక. ఎవరది? వాటర్ ట్యాంక్ కట్టించమని, పంపులు వేయించమని కనీసం 100 సార్లైనా ఉత్తరాలు రాసినప్పుడు మీరు అవన్నీ లేకుండానే ఇప్పుడు ఖాళీ చేయనంటున్నారు. సకల సౌకర్యాలు ఉన్నట్టయితే మీరు ఇల్లు ఖాళీ చేసి ఉండేవారా? నేను కనీసం లోపల అడుగు పెట్టే అర్హత ఉండేదా? ఇప్పుడైనా మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందనుకోవటం శుద్ధ పొరపాటు. 10 ఏళ్ల క్రితం మీ నాన్నగారు మాకు ఇల్లు అద్దెకిచ్చెళ్లారు. ఈ 10 ఏళ్లలో మీరు ఒక్కసారైనా వచ్చెళ్లారా? అసలు మీరే ఇంటికి ఓనర్ అని మాకేంటి గ్యారంటీ? ఇదిగో, మీకు ఇంకా ముక్కు పచ్చలు అనట్లేదు. నా సంగతి మీకు పూర్తిగా తెలియదు. నాకు సివిల్ కోర్టు దగ్గర నుంచి క్రిమినల్ కోర్టు దాకా మొత్తం అంతా తెలుసు. వదలండి. ఇకపోతే రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం ఎప్పుడు నా చంకలోనే ఉంటుంది. అసలైనా మీతో ఎక్కువ మాట్లాడే టైం నాకు లేదు. నేను మొత్తం మా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. ఇది ఇన్ని సౌకర్యాలున్న మరో ఇల్లు దొరకనివ్వండి, అప్పుడు మారుస్తాం. నేనే కట్టిస్తాను. వస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టి కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టారంటే చిరిగిపోతుంది. మొత్తం అందరికి అదే వార్నింగు. అది నా నవ్వు.
ఎవరండి ఈయన? చూడు బాబు, బయట వెయిట్ చేస్తున్న ఆటోలో వచ్చింది నువ్వేనా? ఇవాళ ఖాళీ చేస్తారా రేపు ఖాళీ చేస్తారా నాకు ఇప్పుడే తేల్చి చెప్పాలి. చూడబోతే హౌస్ ఓనర్ లో ఉన్నావు. నీ పేరేంటన్నావు బాబు? నేనేమన్నాయా? అనవా? అల్లి పిల్లి ఆంజనేయులు. నువ్వెవడవయ్యా? నేనా? ఆ. ఏ రకంగా అప్పారావుడు ఫ్యామిలీ. ఇంటెంత పెంచాలన్న తాపత్రయం కాకపోతే ఏంటా ఇది? మగ దిక్కులేని కుటుంబం మీదకి వచ్చి గొడవ చేస్తా. ఇదిగో అసలు తాగేసి వచ్చి గొడవ చేస్తున్నావు. నీ మీద పిటిషన్ పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోద్ది. చిరిగిపోతే మేము ఊరుకుంటామా? ఏం చేస్తావయ్యా? గుట్లేసుకుంటాం. కుట్టేస్తే మేము ఊరుకుంటావా? ఏం చేస్తాం? మళ్ళీ చింపేస్తాం. మళ్ళీ గుట్లేసుకుంటాం. మళ్ళీ చింపేస్తావా? ఇల్లు మీదే, కానీ ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత దానికి సంబంధించిన రూల్స్ వగైరాలు మీకు పూర్తిగా తెలియవనుకుంటాను. మీరు డ్రిల్ మాస్టర్ చూస్తే తెలుస్తూనే ఉంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి నేను ఆవిడతో మాట్లాడుకుంటాను. ఏమన్నాయి? బిల్డింగ్ లీజ్ అండ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద ఒక్క సూట్ ఫైల్ చేశానంటే సెక్షన్ 2 and 3 ప్రకారం హౌస్ ఓనర్ ఎప్పుడు కాపురానికి వస్తే అద్దుకున్న వాళ్ళు అప్పుడు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే. ఏమిటయా? ఏమిటయా నీకేమన్నా ఎంతసేపు అండి? 1 minute అన్నారు. నీకేమన్నా అర్జెంటా? అయితే వెళ్ళిపో. అసలే నట్లు చల్తా చేస్తా ఉంటా. వెళ్ళ. ఎవరిక్కడ? ఏమండి అసలు ఆ విషయం తేల్చి చెప్పండి. నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నా? ఖాళీ చేయవా? ఏంటి? నువ్వేంటయ్యా? ఏమండి ఇలాంటి తాగుబోతుల వల్లనే ఫ్యామిలీలు చెడిపోతాయి. తాగుబోతాను పసాలు అంటారా? మా ఆయన తాగుబోతే అయితే తాగుబోతాను అంటారా? మళ్ళా జ్ఞాపం చెప్తే మళ్ళా తాగేస్తాడు. గొట్లెక్కడా? అబ్బా ఈ చేపల మార్కెట్ తో నా వల్ల కాదు. నాకు ముందు తేల్చి చెప్పండి. నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తా? ఖాళీ చేయమని చెప్పాం కదండి. చెయ్యము. ఏమన్నా కొంతమందికి చెప్పటం కాదు, చేసి చూపిస్తే కానీ తెలీదు. అసలు నా పేరే కాపీ టు సీఎం కాపీ టు పిఎం. చెప్పాను కాదు నవ్వు. ఈ అల్లి పిల్లి ఆంజనేయులంటే 3 కోట్లు తిప్పి ముక్కు పిండేస్తారన్న సంగతి తెలియక నాతో పెట్టుకుంటున్నారు. అమ్మో, అప్పుడే 9 అయిపోయింది. అమ్మా ఈ ముష్టి వాళ్ళు ఒకటి అడుక్కోవడానికి వేడపాలా ఉండదు. మీరా? అవునండి, నా గొంతు విని అడుక్కు తినేవాడు అనుకున్నారు కదూ. నిన్న మీ అందరి ముందు చాలా దౌర్జన్యంగా మాట్లాడానండి. రాత్రంతా చాలా బాధపడ్డాను. మీ అమ్మగారికి నా మీదేం కోపం లేదుగా? ఏమాత్రం లేదండి. చూసారా కోపం లేదు. మా అమ్మగారు లాంటి వారే మీ అమ్మగారు కూడా. ఓ పని చేయండి, ఈ చెప్ప కొట్టివ్వండి. మీ అమ్మగారికి పలహారం ఇవ్వాలి. మా అమ్మకి ఇవేవి ఇష్టం ఉండవు. ఇష్టం ఉండదు అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నమస్కారం. ఆఫీస్కే వెళ్తారులేండి. తులసమ్మ గారు, మీరటెక్కడికి? మీ అమ్మగారితో పిచ్చాపాటి మాట్లాడుకుందామని. అక్కర్లేదు. నిన్న మీరు మాట్లాడిన మాటలు చాలు ఆవిడ జీవితాంతం గుర్తుంచుకోవటానికి. అయ్యో బాబోయ్, మీకు నా మీద కోపం ఇంకా చల్లారినట్లేదండి. అది ఎప్పటికీ చల్లారదండి. నాకు ఆఫీస్ కి టైం అయింది. ఆఫీస్కి టైం అయింది కదా, మీరు వెళ్ళండి. తులసమ్మ గారు, ఇక్కడ వ్యవహారాలని చూసేది నేను, మా అమ్మ కాదు. ఏంటమ్మా మళ్ళీ ఏదైనా నువ్వు చెంచా నాన్ చెంచా? చూడండి అప్పారావు గారు, నిన్న అంతలా చెప్పావా? మళ్ళీ అల్లరి చేయడానికి వచ్చారు. నాకు ఆఫీస్ కి టైం అయింది. ఎలాగైనా నేను బయటికి పంపించండి. అదేమిటండి మంచి చెడ్డ మాట్లాడదామని వస్తే అలా మొహమ్మద్ చంపేస్తావా? ఏ రకంగా అప్పారావు ఉన్నాడు? నువ్వు ఏదైనా మాట్లాడండి, ఇడితో మాట్లాడు. కమాన్ రే. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి టవలిస్తారా? అవమానానికి అవమానం తీర్చుకోవాలి. ఎలాగైనా సరే నా ఇల్లు నాకు కావాలి. అరే ఏంటి ఇలా దోసుకెళ్ళ పరం ఏమ్మా, ఏం తల్లి ఇల్లు ఖాళీ చేయకుండా తప్పించు తిరుగుదామనా? పెద్ద దర్జాగా నిలబడిన బస్సులో. అటువంటి కర్మ నాకేం పట్టలేదు. అద్దె పారేస్తున్నప్పుడు నాకేంటి భయం? నీ పోరు అద్దె కావాలి. ముందు అర్జెంట్గా ఇల్లు ఖాళీ చేయి. చేయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? రెంట్ కంట్రోల్ యాక్ట్ ఆ సెక్షన్ల ప్రకారం నువ్వు కోర్టుకెళ్ళినా 10 ఏళ్ల దాకా ఠికానా ఉండదని మా వీరగంధ అప్పారావు చెప్పాడు. వీరగంధం అప్పారావా? దుర్గంధ సుబ్బారావా? ఇదిగో కాపీ టు చీఫ్ మినిస్టర్, కాపీ టు ప్రైమ్ నువ్వు ఎన్ని మినిస్టర్. కాపీలు ఎవరికి పంపించినా వాళ్ళెవరూ నన్నేం చేయలేరు. కానీ నేను కండక్టర్ని పిలిచాననుకో, నీ పని రెంట్ కంట్రోల్ అవుతుంది. పైగా డబ్బాయి కండక్టర్ పిలిస్తే ఏం చేస్తారు? పిలు. ఎవరైనా కండక్టర్ పిలిస్తే? ఏంటి ఆడపిల్ల తలరే? అలా ఏంటయ్యా? అలా చేయాల్సిన కదా నాకేంటి? నేను హౌస్ ఓనర్ని. ఆవిడ ఆత్రాలు అద్దె కట్టి ఇంట్లో ఉంటాను అమ్మాయి. అయితే గొడవ చేయాలా? గొడవ ఏంటయ్యా? ఇల్లు ఖాళీ చేయకపోతే అనర్థాలు జరిగిపోతాయి. గొప్ప వీరుడు బయలుదేరాడండి. నేను వీరున్నారా? రా అంటావా? పడి ఉన్నాను. ఈ పట్టం నాకేం కొత్త కాదు. నువ్వు పడితే పట్టు, నీతో కూడా మమ్మల్ని లాగేసావు కదయ్యా. అవసరం నేను పడగలండి. అవసరాలు మీరు పడితే ఏంట్రా?
కానిస్టేబుల్స్, ఎస్ సార్. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోడ్డు పక్కన ఫైటింగ్ చేస్తావా? అది కాదు బావా, నేను అల్లిపిల్లి ఆంజనేయుల్ని. Shut up, rascal. జీపెక్కో. సార్ బ్యాక్ కాదు, ఫ్రంట్ ఎక్కువ. తెలుసు. దిగో. కమాన్. మీరు స్టేషన్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రా. కమ్. నిన్ను కొట్టు కొట్టు బావా. నువ్వు నన్ను రాసుకెళ్ళని పిలిచినా నీ వెంటబడి వచ్చినందుకు నన్ను కొట్టాల్సింది. ఆంజనేయులు, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని. అయితే మానవత్వం లేకుండా లాకప్లో వేసి కొట్టినట్టు కొట్టావా? నాకు మానవత్వం కన్నా ముఖ్యమైనది లా అండ్ ఆర్డర్. నాతో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. నేను ఈ కాకి బట్టలకి పూర్తిగా అంకితం అయిపోయాను. కూర్చో. అక్కర్లేదు. నువ్వు నన్ను 10 మందిలో రాసుకెళ్ళని తిట్టావు. నాకు చాలా బాధగా ఉంది. నేను కూర్చోను. నేనిప్పుడు నీతో మాట్లాడుతున్నది పోలీస్ ఇన్స్పెక్టర్ గా కాదు, నీ బావ బెల్లం అప్పారావుగా. కూర్చో. ఒక మనిషిని 2 రకాలుగా అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. ఇన్స్పెక్టర్ గా రాసుకెళ్ళంట, బెల్లం అప్పారావుగా కూర్చోవాలంట. అసలు నా వల్ల కాదు. కూర్చో బావా, కూర్చో. నేను చెప్తా కదా, కూల్ డౌన్ యువర్ సెల్ఫ్. కూర్చో. నేను ఇక్కడ కూర్చోను, అక్కడ కూర్చుంటాను. నాకున్న క్రాక్ వీడికి ఉంది. చూడు ఆంజనేయులు, చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోతే మీ అమ్మ నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు. నాకు చదువు చెప్పించిన నింతవాణ్ణి చేశారు. బంధువులకి స్నేహితులకి అతీతంగా ఉంటే తప్ప ఈ పోలీస్ డ్యూటీని నీతి నియమాలతో నిర్వర్తించలేనని మీ అందరికీ దూరంగా వచ్చేశాను. ఒక్కడవే ఉంటున్నావా? పెళ్లిళ్ళు ఏమైనా అయినాయా? నాకు 2 పెళ్లిళ్ళయ్యా. 2 పెళ్లిళ్ళా? ఎస్. చట్టం నా మొదటి పెళ్ళాం, న్యాయం నా 2వ పెళ్ళాం. ఓహో. తెల్లారు లేస్తే చింతపల్లి సులేమాన్ లాంటి డాకుగాడతోనూ బందిపోట్లతోనూ తిరుగుతాం. ఎప్పుడు చస్తావో మాకే తెలియదు. అందుకే పెళ్లి చేసుకోకుండా కోటక బ్రహ్మచారిలా మిగిలిపోయాను. బావా మీసం? దీనికి ఒక ప్యాథటిక్ స్టోరీ ఉంది. పేను కొరుకుడు వల్ల నా మీసం అంతా పోయింది. జూలు లేని సింహాన్ని చూస్తే అడవిలో జంతువులేవి భయపడవు, అవునా? అవును. అలాగే మీసం లేని ఇన్స్పెక్టర్ని చూస్తే జనం భయపడరు. అందుకే ఈ పెట్టుడు మీసంతో తిరుగుతున్నాను. అవును. పంజాబ్ లో టెర్రరిస్టులకి, మీటింగుల్లో జర్నలిస్టులకి, ఆఫీసులో టైపిస్టులకి తేడా తెలియక వస్తుంటే నువ్వేమిటి గొడుగుతో పిడుగులా రోడ్డు మీద ఫైటింగ్ చేస్తున్నావు? అది ఇంకా పెద్ద ప్యాథటిక్ స్టోరీ బావా. ఏమిటా ప్యాథటిక్ స్టోరీ? ఈ ఊళ్ళో మాకు ఇల్లుందా? ఉంది. దాన్ని అద్దెకిచ్చావా? వాళ్ళు అద్దె సరిగ్గా కట్టాలా? అట్లేదా? కట్టకపోగా ఇల్లు ఖాళీ చేయమంటే చేయకుండా నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఈ ఊళ్ళో పోలీసులకి మున్సిపాలిటీకి పెద్ద తేడా తెలియదు. పైగా మా ఏరియా ఇన్స్పెక్టర్ రికమెండేషన్ క్యాండిడేట్ అన్నారు. ఎవరు? నేను. అవును బావా, నువ్వే. అంతేకాకుండా నువ్వు పారిపోతున్న దొంగలను కూడా పట్టుకోలేని ఉత్త బడ్డువి సవటవి అన్నారు. ఎవరు? ఎవరు మాట? నా గూండా. గూండాగాళ్ళలా అన్నట్టయితే నేనే కాపీ టు సీఎం, కాపీ టు పిఎం పెట్టి చింపేసేవాడిని. కానీ అలా అన్నదో ఆడతారు. వాట్? ఓ ఆడ కూతురు కూడా నన్ను బడ్డుగాడు చవట అని తిట్టిందా? నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. కమ్ ఆన్. దారిలో పెట్టుకుంటాను. అలాగే. లాఠీ చార్జ్. నేను రికమెండేషన్ క్యాండిడేట్ నా. ఓపెన్ ది డోర్. Yes. ఓపెన్ ది డోర్. యూ బ్లడీ ఓల్డ్ వుమన్, నన్ను పట్టుగాడు చవటానికి వదిలో. నాకు ఎమోషన్ వచ్చేసింది, వదిలో. బావా, నీకు మోషన్ వచ్చినా ఎమోషన్ వచ్చినా పట్టుకోలేవు. ఆ మాట అంది ఈవిడ కాదు, వీళ్ళ అమ్మాయి. అలాగా? అలాంటి కూతుర్ని కన్నా ఈ తల్లి మాత్రం నేరస్తురాలు కదా? ఓకే ఓకే, ఏడవకు. మీ కూతుర్ని పిల్లి బయటికి పిలవండి. ఆఫీస్కి వెళ్ళింది బాబు. పోనీ వచ్చిన తర్వాత వద్దాం. నో, అంతవరకు నా ఎమోషన్ ఆగదు. ఇప్పుడే ఇచ్చేస్తాను వార్నింగ్. ఆ ఇచ్చే వార్నింగ్ ఏదో పక్కింటి వాళ్ళు కూడా బావా. ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. చూడండి, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. మీ అందరికీ ఇంటర్నేషనల్ వార్నింగ్ ఇస్తున్నాను. నేను చింతపల్లి సులేమాన్ లాంటి డాకు నంబర్ 1 గాన్ని ఒకే ఒక్క షాట్తో టోర్నమెంట్ ఆడించేసిన
సూపర్ ఫైన్ ఇన్స్పెక్టర్ని. ఇతను నా డీరెస్ట్ బావ అల్లి పిల్లి ఆంజనేయులు. 24 అవర్స్ లోగా ఇతని ఇల్లు ఖాళీ చేసి ఇతని చేతిలో పెట్టాలి, లేకపోతే మీ అందరినీ టోర్నమెంట్ ఆడేస్తా. మై డియర్ బాబా, ఓకే? థ్యాంక్ యూ. ఫ్రంట్ ఎక్కువ పోనీ. పోలీస్ జీప్ వచ్చింది ఎవరింటికి? మీ ఇంటికేనమ్మా. ఆంజనేయులు ఎవరో ఎస్ఐని తీసుకొచ్చి 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చాడు. ఆంజనేయులకి ఆ ఎస్ఐ ఏలిచ్చిన బావట, దాంతో మరీ బయట అయిపోయాడు ఎస్ఐ. ఈ ఏళ్ళకన్నా అప్పారం బతుకుండగా నీకేం బయలుత్తలే నిల్పా. చాలే సంబడం ఉన్నాడమ్మా తాగడానికి. ఇన్స్పెక్టర్ గారిని ఒకసారి కలవాలి. ఉండండి, వెళ్ళండి. ఎస్, అప్పారావు స్పీకింగ్. నథింగ్ డూయింగ్. ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలో నా అంత పవర్ఫుల్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరూ లేరు. నేరం చేసింది కలెక్టర్ కొడుకైనా సరే, ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా సరే, నా దృష్టిలో లా అంటే లాయే, ఆర్డర్ అంటే ఆర్డరే. పెట్టే ఫోను. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కూర్చోండి యంగ్ గర్ల్. మీరు ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది సార్, మీరు న్యాయాన్ని మాత్రమే సమర్థిస్తారని. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం? 9 సంవత్సరాలుగా నేను ఆ ఇంట్లో అద్దెకుంటున్నాను సార్. ఏ ఇంట్లో? మిమ్మల్ని తీసుకుని ఆంజనేయులు వచ్చాడే ఆ ఇంట్లో. న్యాయం కోసం పోరాడే మీరు అన్యాయంగా ఆయన తరఫున వచ్చి ఆ ఇంట్లో ఉంటూ హౌస్ ఓనర్ ని ప్రతిఘటిస్తున్నా పొగరబోతు నువ్వే అన్నమాట. గెట్ అప్. అద్దె కట్టకుండా అతని ఇంట్లో ఉన్న చాలక? లేదు సార్, నేనే వడ్డీ బాకీ లేను. లేకుండా బాకీ ఉన్నామని చెప్పడానికి అతను నోరు కొవ్విందా, లేకపోతే నా బుర్ర తిరిగిందా? వాట్ డు యు మీన్? మీరు పొరపడుతున్నారు సార్. ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు నా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి సార్. నేను నమ్మను. అల్లి పిల్లి ఆంజనేయులు నా డీరెస్ట్ బావ. నా డిసిప్లిన్ గురించి అతనికి బాగా తెలుసు. నాతో అబద్ధం అంటే? అది కాదు సార్. అద్దె సంగతి అలా ఉంచు. నీ మీద మరో కంప్లైంట్ ఉంది. ఏమిటి సార్? నేను రికమెండేషన్ తో ఈ ఉద్యోగం సంపాదించాన్ని ఉత్త పడ్డుగానని చవట్నని తిట్టావట. మిమ్మల్ని నేనెందుకు తిడతాను సార్? మంచి మనిషిని బడ్డుగాడని ఎందుకు అంటాను సార్? నిప్పుల్లో పెడితే ఇనుమైన వంగుతుంది కానీ మీరు మాత్రం ఎవ్వరికీ లొంగరని విన్నాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు రాకముందు ఒక ఎత్తు, మీరు వచ్చిన తర్వాత ఒక ఎత్తు అని పురజనులందరూ అనుకుంటుంటే విన్నాను. అదే అదే నా సమస్య వచ్చేసరికి సర్లేండి, అసలు విషయానికి రండి. మీరు రసీదులు చూశాక మీరు ఆ ఇంట్లో ఉండమంటే ఉంటాం, ఖాళీ చేయమంటే చేస్తాం. మా మొర వింటానికి మీరు తప్ప ఇంకెవరు లేరు సార్. ఏడో కేడు, నీకెలాగైనా సరే న్యాయం జరిపిస్తాను. నిజంగానే సార్? ఈ బెల్లం అప్పారావు మాట తప్పే మనిషి కాదు. యు కెన్ గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నెలలా అద్దె చెల్లిస్తున్నా చెల్లించలేదంటూ నాతో అబద్ధం చెప్తావా? ఆ విషయం చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నీతో చెప్పిందా? చెప్పలేదు. సిఐడిని పంపించి సీక్రెట్ గా వెరిఫై చేయించాను. ఆ విషయం వెరిఫై చేయించమని నేను నీతో చెప్పానా? నువ్వు చేయమంటే చేయటానికి, చేయొద్దంటే మానటానికి నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుకున్నావా? ఈడియట్ ఆఫ్ ఇండియా అనుకున్నావా? అది కాదు బావా, ఆ సిఐడిని నీతో సీక్రెట్ గా అబద్ధం చెప్పా. నువ్వే అబద్ధం చెప్పి నా ప్రెస్టేజ్ తో టోర్నమెంట్ ఆడేశావు. విషయం నాకు అర్థమైపోయింది. ఏమిటది? ఆ అమ్మాయి దగ్గర నువ్వు లంచం తీసుకుని చెల్లగొట్టడానికి ట్రై చేశావు. ఒరేయ్, ఒక పోలీస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గురించి ఇంత బ్యాడ్ గా స్టేట్మెంట్ ఇచ్చినందుకు నిన్ను ఏం చేస్తావు? ఏం చేస్తావు బావా? మర్డర్ కేసులో ఇరికించి బొక్కలో తోయిస్తావు. బావా, లా అండ్ ఆర్డర్ గురించి నీకే కాదు నాకు తెలుసు. సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టుతో పాటు రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం నా చంకలో. అవసరమైతే నీ బ్యాక్గ్రౌండ్ గురించి కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది. అసలు సివిల్ కేసు గురించి నీలాంటి పోలీసు అని మాట్లాడటం నాది 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 బుద్ధి తక్కువ. వెళ్ళిపోతున్నాను.
ఇంతవరకు మనిషి తగలట్లేదు, కనీసం ఉత్తరం కూడా తగలట్లేదు. పట్నంలో ఇల్లు ఖాళీ చేయించడం అంటే అంత సులభం కాదురా మొగుడా అని చెప్పాను. విన్నాడా? వినడు. ఇల్లు ఖాళీ చేయించడం వాడు చేత కాదు. ఇల్లు ఖాళీ చేయించే విషయంలో నా ప్రయత్నం 2 మెట్లు ఎక్కితే 4 మెట్లు దిగినట్టు అవుతుంది. నన్ను క్షమించమ్మా.